మీరు పని చేయరు. మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎందుకు సర్వేర్ గా వస్తున్నారు చెప్పండి. చెప్పారు నువ్వు పొమ్మను చెప్పను, వద్దు అని చెప్పను. కరెక్ట్ డాక్యుమెంట్ ఇచ్చి ఫైల్ తీసుకొస్తే నేను చేయిస్తా. ఆమె ఇచ్చేసింది అన్నారు కదా, మీరే చెప్పారు కదా నాకు ఇచ్చేసింది, లాగిన్ వచ్చేసింది, నా లాగిన్ ఈ రోజు అయిపోతుందని చెప్పారు కదా మీరు. ఒక నిమిషం ఉండు, నా దగ్గరకు వచ్చిన వాస్తవము, నేను చెప్పింది వాస్తవము, దీని రిలేటెడ్ డాక్యుమెంట్ తీసుకొస్తా సార్, అతను చెప్తాను సార్, తీసుకొచ్చినాక ఇచ్చిన అన్నారు. మీరు సబ్మిట్ చేశారు ఆ డాక్యుమెంట్ నాకు తెలియదు, ఒరిజినల్ రికార్డు దానికి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను నాకు తెలియదు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేశాను, మళ్ళీ ఫోటోస్ పెట్టమన్నారు, ఫోటోస్ పెట్టాను, చూసి వెరిఫై చేసి చేయిస్తానండి. ఎప్పుడైతుంది? రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా? నేను చెప్తాను, ఫోన్ చేస్తాను, రేపు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు ఈవినింగ్ మీకు చెప్తా, అప్డేట్ చేస్తా. అప్డేట్ కాదు, నాకు రేపు ఎల్లుండే లోపల అయిపోయాడు. రూపాయి డబ్బులు కాదు, నేను రూపాయి డబ్బులు మీకేమో లంచం కావాలా చెప్పండి పోనీ. నాకేం అవసరం, మళ్ళీ మీకు రూపాయి డబ్బులు కాదంటారు, ఇది కాదంటారు, మళ్ళీ నా పని చేసేదానికి మీకు ఫోన్ చేస్తే నేను 30 గంటలు అయిపోవాలనుకుంటావా? ఎందుకు అట్లా? ఇప్పుడు 6 నెలలు గడిపారనా? 6 నెలల నుంచి ఇదే చేస్తున్నారు మీరు. రిలేటెడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలా? నేను డాక్యుమెంట్స్ అన్ని చేశాను, మీకు తెలుసా? డాక్యుమెంట్స్ నా డాక్యుమెంట్ చేసిన ప్రూఫ్ లో నా దగ్గర ఉండే వాట్సాప్ కి. నువ్వు లైన్ లో ఉండవు, ఒక నిమిషం ఉండు. తీసుకోండి ఆమెని. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. హలో శ్రీకాంత్ గారు. హలో చెప్పండి అన్న. అదే మాట్లాడిన అమ్మాయి దగ్గర మాట్లాడదాం, ఫైల్ అమ్మాయి దగ్గర ఉందంట, మార్నింగ్ తెచ్చిస్తాను. ఇది తెచ్చిస్తానని కాదన్నా, ఇప్పటికే ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు చేసేయండమ్మా. ఈరోజు నైట్ ఒక రోజు ఓపిక పట్టా, ఎందుకు నువ్వు ఇంత ఆవేశపడుతున్నా? ఆవేశం కాదమ్మా, మీకు ఫోన్ చేస్తే నేను ఎమ్మెల్యే టికెట్ అంటే మేము కూడా జనసేన మండల అధ్యక్షులమే సరేనా, మేము కూడా పార్టీ కోసం. మీరు అంత ఎమ్మెల్యే టికెట్ ఇస్తే దీనికి రాజీనామా చేసేయండి. మీరు అంత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్, నాకు పార్టీ ఆఫీస్ లో తెలుసు అంటున్నారే కానీ మీరు ఏమన్నా ఇదిగా మాట్లాడుతున్నారా ఎట్లా? నేను దానికి మీనింగ్ ఏం చెప్పాలా? లేదు నేను అడుక్కోవాలన్నా పార్టీ ఆఫీస్ పోవద్దు వద్దు అని? వద్దు అన్న, నా వల్ల కాదు, నీ వల్ల నా వల్ల నేను చేస్తాను కదా. అమ్మాయి ఫైల్ తెచ్చిస్తుంది, వెరిఫై చేసి పెట్టిస్తాను, అన్ని వెరిఫై చేసి పెట్టిస్తాను. మీరు ఏమన్నా ట్యూస్డే అంతా అయిపోతుంది అన్నారు, ట్యూస్డే అంతా అయిపోతుంది అన్నారు, నేను కాల్ చేశాను మీకు. ఆ ఫైల్ అన్ని వెరిఫై చేయాలా? అమ్మాయి వేరే వేరే పని ఉంది, పర్సనల్ పని, అమ్మాయి రాలేదు, దాని ప్రకారం రేపు చేయిస్తానని చెప్పారు. ఇంకెందుకు అంత ఆవేశం? ఆవేశం కాదు నా, ఇప్పటికి 6 months నుంచి చేస్తున్నాను. అవునా, మండల అధ్యక్షుల పరిస్థితి ఇట్లుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి? తమ్ముడు నువ్వు మాట్లాడితే కరెక్టే, ఇది చదువు మండలము, ఒకరి చదువు మండలం అయితే ఏమన్నా మీకేమన్నా అటైం చేయలేదు. ఎవరైనా చెప్తారు చెప్పండి, చదువు అయితే ఏంటి? మనకి ఎందుకు మాటలు, ఒక నిమిషం విను. ఇప్పుడు చదువు అయితే ఏంటి? అన్ని 199% తప్పులే. మాది కరెక్ట్ గానే ఉన్నాయి. నాకు కావాలంటే డాక్యుమెంట్స్ కావాలంటే మీరు ఎక్కడ ఉందో చెప్పండి, వెరిఫై చేసి ఉండు ఒక నిమిషం. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మేడం ముందు పెడతాను, మేడం దగ్గర మీరు వచ్చి కనబడండి.